దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్కారం, వెల్కమ్ టు దూతా మీడియా. ఎవరైనా కాంట్రాక్టర్లు బిల్లుల దగ్గర కక్కుర్తి పడ్డారంటే సరే, వాళ్ళ సంగతి తెలిసిందా మనకే. కానీ బాగా పై చదువులు చదువుకుని పెద్ద పెద్ద చదువులు చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటూ ఆ, పెద్ద పెద్ద జీతాలు తీసుకునే ఆఫీసర్లు కూడా ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పు? చీ అనిపించదా మనకే? ఆ, అదే మగవాళ్ళు అయితే పర్లేదు, ఆడవాళ్ళు కూడా అదే విధంగా చేస్తే ఇప్పుడు నేను చెప్పేది వినండి. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఉంది కదా, ఆమె మొత్తానికి చిక్కులో పడ్డారంట స్వామి. ఆమెకు నోటీస్ జారీకి జయశంకర్ యూనివర్సిటీ ఉంది కదా, రంగం సిద్ధం చేసింది. ఈ యూనివర్సిటీ నుంచి వాహన అద్దెకు నిధులు తీసుకోవడంపై అక్కడ ఈ లెక్కలు చూస్తారు చూడు, ఈ ఆడిట్ విభాగం అభ్యంతరం తెలిపింది. ఆడిట్ అభ్యంతరంతో స్మితా సబర్వాల్కు నోటీసులు ఇవ్వాలని చెప్పి జయశంకర్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఈ వాహనం రెంట్ ఏదో అంటారు చూడు, అద్దె, ఆ అద్దె కింద తీసుకుని నిధులు తిరిగి చెల్లించాలంటూ వర్సిటీ అధికారులు 1-2 రోజుల్లో స్మితా సబర్వాల్కు నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. ఆమెమో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నప్పుడు జరిగిన తతంగం ఇదంతా. ఆ, వాహన అద్దె కింద తీసుకున్న 61 లక్షలు, అదేదో 6 లేకపోతే 1 లక్ష 2 లక్షలు కూడా కాదు, 61 లక్షలంట. దాని మీద ఆడిట్ విభాగం అభ్యంతరం తెలిపింది. ఈ క్యాబినెట్ ర్యాంక్ 2016-24 మధ్య 90 నెలల పాటు, 90 నెలలు అంటే అప్పటికే దాదాపు 14-15, చూడండి, ఎన్ని సంవత్సరాలు చూసుకోండి. 90 నెలల పాటు సీఎంఓ అదనపు కార్యదర్శి హోదాలో ఈమె స్మితా సబర్వాల్ గారు వాహన అద్దె తీసుకున్నారు. అద్దె చెల్లింపు కింద నెలకు 63,000 రూపాయలు తీసుకున్నారంట ఈమె. వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం వ్యక్తం చేయడం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కూడా స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ న్యాయ నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని వర్సిటీ వీసీ వెల్లడించారు. మొత్తం మీద మన అమ్మాయికి దెబ్బే. ఆమె అద్దెకు తీసుకున్న వాహనం కూడా నాన్ ట్యాక్స్ కూడా కాదంట. అదేదంటే ఎల్లో ప్లేట్ కూడా ఉండదంట దానికి. ప్రైవేటు వ్యక్తిగత వాహనం. ఆ వాహనం ఈ పవన్ కుమార్ పేట ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద చూస్తుంటే మేడం సామాన్యురాలు కాదు. సీఎంఓలోని స్మితా సబర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెల ఈ వాహనం అద్దె రసీదులు రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, డబ్బులేమో వాళ్ళు చెల్లించేశారు. ఈ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై ఇటీవల మనం చూస్తున్నాం కదా, ఏజ్ జరిపిన విచారణలో మొత్తం మీద కొన్ని అవకతవకలు జరిగినట్లు తేలాయి. ఆ విషయం నిజమేనని వీసీ కూడా తెలిపారు. ఈ ఈ మొత్తం మీద సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు చెప్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ పెద్దలు న్యాయ నిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఎటు చూసినా కూడా ఆమె ఏదో అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, ఆమె అక్కడికి పోయింది అనుకుంటున్నారు. కానీ స్మితా సబర్వాల్ గారు మొత్తం మీద ఈ 60 లక్షలకు సంబంధించి ఆమె మొత్తం మీద కేసులో ఇరుక్కున్నట్టే. గలీజు గుంటలు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఎవరు చూస్తారులే. అప్పట్లో ఆమె హవా కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, ఎవరు చూస్తారు ఇదంతా, పోతా ఉంటే మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళే వస్తారనుకున్నారు. ఇప్పుడు చూస్తే రేవంత్ సర్కార్ వచ్చా. ఈ రేవంత్ అన్న సామాన్యుడు కదా, ఎక్కడ కొర్రీలు ఉన్నాయి, ఎవరెవరు ఏం చేశారు మొత్తం బయటికి లాగుతున్నాడు. పోయి చూడండి, అంత చదువు చదివి ఆ అమ్మాయి కూడా ఇట్లా చేసిందంటే బాధేస్తల్లా, మంచి ఆఫీసర్ అది ఇది అనుకున్నాం. చూస్తే ఏమో ఇలాంటి అవకతవకలు, ఆ బిల్లులు కూడా దొంగ బిల్లులు పెట్టారు ఏదో అంటా ఉన్నాను. ఎంత గలీజుగా ఉంటా చూడు. ఒకసారి ఆలోచించండి ఆఫీసర్లు మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.